హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. ఏంటి జ్యోతిష్ కలెక్షన్స్‌లో జ్యువెలరీ చూపిస్తున్నారని చూస్తున్నారా? మన దగ్గర శారీస్, డ్రెస్ మెటీరియల్సే కాదండి. వెరీ ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం నేను జ్యువెలరీనే చూపిస్తున్నానండి. మన దగ్గర రకరకాల జ్యువెలరీ ఉంటుందండి. అంతా కూడా వెరీ ఎక్స్‌క్లూజివ్‌గానే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చండి. ఫంక్షన్‌కి మొత్తం రెడీ అయ్యి పెర్ఫ్యూమ్ కూడా వేసుకున్నాక పెట్టుకోండి. రాన్‌తోటే తీసేసి నీట్‌గా తుడిచేసి కాటన్ క్లాత్‌లో పెట్టేయండి. ఎక్కువ కాలం మీకు ఇలాగే మెరుపుంటుంది. మన ఎపిసోడ్‌లో ఫస్ట్ సెట్ అండి. సింపుల్ సెట్ ఇది. కుందన్స్‌లో ఇవన్నీ కూడా మీనాకారి వర్క్ వెనకాల చేసిన ఒరిజినల్ కుందన్స్ అండి. నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. సింపుల్ ఒక లైన్ వచ్చేసి కింద మీకు చిన్నగా హ్యాంగ్ అవుతున్నాయి. రెడ్ అండ్ మెరూన్ తోటి. మెరూన్‌లో 2 షేడ్స్ తోటి కింద బీడ్స్ మోనాలిసా బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. దీనికి సింపుల్ ఇయర్ రింగ్ స్టడ్ వచ్చేసి చిన్నగా వెనకాల మీకు కింద మీకు మువ్వలు వచ్చేసినాయండి బీడ్స్ తోటి. కుందన్ సెట్‌కి బ్యాక్ సైడ్ ఇలా ఉంటేనే ఒరిజినల్ కుందన్స్ అండి. ఇలా మీనాకారి చేస్తేనే మీకు ఆ షైన్ కుందన్‌లో ఉన్న షైన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో, మీరు మన దగ్గరే కాదు ఎక్కడ కుందన్ సెట్ కొనాలి అన్నా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి. మీనాకారి ఉంటేనే అది ఒరిజినల్ కుందన్. వీడియోలో సెకండ్ సెట్ అండి ఇది. ఇందాక మీరు మెరూన్ చూసారు కదా! దాంట్లోనే ఇదొకలాంటి బ్లూ. బ్లూకి కింద చక్కగా కింద చిన్న చిన్న బీడ్స్ కూడా బ్లూ కలర్ తోటున్న బీడ్సే మువ్వల్లాగా వేలాడదీశారు. సో, సింపుల్ కుందన్ సెట్. మీకు కుందన్ కూడా క్లోజప్‌లో చూపిస్తున్నాను చూడండి. చక్కగా గ్రీన్ అవుట్‌లైన్ ఉంటుంది. వెనకాల మీనాకారి ఉంటుంది. మన దగ్గరున్న ప్రతి కుందన్ సెట్‌కి కూడా వెనకాల మీనాకారి ఉంటుందండి. దీనికి కూడా చిన్న స్టడ్స్ వచ్చేసినాయి. చిన్న హ్యాంగింగ్ తోటి. ఇది ఇందాకటి కంటే కొంచెం హెవీగా ఉన్న సెట్ అండి. ఇందాక జస్ట్ లైన్ వచ్చింది కదా! దీనికి ఇలా మధ్యలో కూడా డిజైన్ వచ్చేసింది. సో, ఇది కూడా మెరూనే. మెరూన్‌తో తీసుకున్నదే. దీని ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా హ్యాంగింగ్స్ వచ్చాయి. పైన మీకు చిన్నగా ఒక కుందన్ వచ్చింది. మధ్యలో మళ్ళా 2 వచ్చేసి నెక్ సెట్‌లో ఉన్న కుందన్ సైజ్ తోటే ఒకటి కిందొచ్చి బీడ్స్ తోటి హ్యాంగ్ చేశారండి. ఇవన్నీ కూడా మీరు ఫంక్షన్‌కి రెడీ అయిపోయాక పర్ఫ్యూమ్ కూడా వేసుకున్నాక పెట్టుకోండి. ఇంటికొచ్చిన తర్వాత శుభ్రంగా తుడిచేసుకోవటం, వైట్ క్లాత్‌లో కాటన్ క్లాత్‌లో చక్కగా ప్యాక్ చేసి దీంతో పాటు వచ్చిన డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవటమే అండి. అప్పుడు మీకు మెరుపు చాలా రోజులుంటుంది. నేను ఈ ఎపిసోడ్‌లో సింపుల్ దగ్గర నుంచి కొంచెం హెవీగా పెంచుతూ చూపిస్తున్నానండి. ఇది మంచి మజంతా తోటి రెడ్ కాదు ఇది, మెరూన్ కాదు. మీరు చూస్తున్నట్లు మజంతా పింక్. సో, ఇది ఇంకొంచెం హెవీగా ఉన్న సెట్. మధ్యలో ఒక ఫ్లోరల్ లాగా వచ్చేసిన ఒక పెద్ద ఫ్లవర్ వచ్చేసింది. దానికి కూడా హ్యాంగ్ అవుతుంది. దీని ఇయర్ రింగ్స్ ఇంకొంచెం పెద్దగా వచ్చినాయండి. ఏదైతే మనకి చోకర్‌లో ఉందో ఇవన్నీ కూడా నెక్ సెట్సే. అలాగే దానికి సూట్ అయ్యేటట్లుగానే ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఇది ఇంకొంచెం హెవీదండి. చక్కగా కుందన్ సెట్లు ఇందాక దీంట్లో మెరూన్ చూసాము. ఇది మరొకటి బేబీ పింక్ తోటి. ఇది మంచి మింట్ పింక్ అంటాము. మధ్యలో కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఒరిజినల్ కుందన్స్ అండి. బ్యాక్ సైడ్ మీనాకారి ఉంటాయి. దీనికి పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. సో, నేను సింపుల్ నుంచి కొంచెం గ్రాండ్ అలా చూపిస్తున్నా. ఇప్పటిదాకా అన్నిటికీ ఓన్లీ నెక్ సెట్ ఇయర్ రింగ్సే వచ్చినాయి కదా! దీనికి ఇలా పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. ఏ సెట్ నచ్చినా స్క్రీన్‌షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఫస్ట్ మెసేజ్ చేసి అవైలబిలిటీని కనుక్కోండి. ఇప్పటి వరకు ఎవరైనా పెట్టుకున్నట్లు సింపుల్గా ఉన్నవి చూసాం కదండి. ఇది బ్రైడల్లో ఇది మెహందీ కోసం నేను స్పెషల్గా చేయించిందండి. మంచి యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ తోటి కుందన్స్ బీడ్స్ తీసుకున్నాము. వాటికి చిన్న చిన్న కుందన్స్ ప్లస్ అదే కలర్ స్టోన్ మధ్యలో యాడ్ చేసి ఒక పింక్ ఒకటి యెల్లో చుట్టూతా స్టోన్ వర్క్ కూడా చేయించాం. కిందంతా కూడా ఇలా బీడ్స్. మీకు దీనికి ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చినాయండి. అది పాపిడి బిళ్ళ. మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయానండి. మీరు వీటిని కూడా మన జ్యోతిష్‌లో కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు పింక్ అండ్ యెల్లో చూస్తున్నారు కదా! లేదు నా డ్రెస్ వేరే కలర్ కాంబినేషన్ లైక్ గ్రీన్ అండ్ మెరూన్ కావాలి అలా అంటే నాకు 1 మంత్ ముందు మీకు నచ్చిన డిజైన్‌ని స్క్రీన్‌షాట్ పంపించేసి రిక్వెస్ట్ పెట్టండి. మినిమమ్ 1 మంత్ పడుతుందండి. 1 మంత్, 1½ మంత్. సో, మీరు పెట్టి మీరు కనుక్కుంటే నేను చేయించగలుగుతానా లేదా చెప్తాను మీరు అడిగిన టైంకి. దాన్ని బట్టి నేను ఆర్డర్ తీసుకుని మీకు కస్టమైజ్ చేసి చేయించిస్తానండి. ఇది బ్రైడల్ సెట్టే అండి. ఇది హెవీ బ్రైడల్ సెట్. సో, మనము రకరకాల అకేషన్స్ చేస్తున్నాం కదా!
చాలాసార్లు పిల్లలు గాగ్రాలు కుట్టించుకుంటారు. గాగ్రా మీదకి ఏ జ్యువెలరీ సెట్ కాదు కదండి. అలాంటప్పుడు మీ డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్లుగా ఇది మింట్ పింక్ ఉంది. దీంట్లో మీ ఇష్టం, మీరు ఏ కలర్ నాకు ముందు చెప్పినా నేను చేయించిస్తాను. ఇది కూడా అంతే అండి, వెరీ హెవీ, చక్కగా నెక్ మొత్తానికి వస్తుంది. మీరు సంగీతప్పుడు అలా రిసెప్షన్ అప్పుడు అలాంటి ఈవెంట్స్ ఇది వేసుకుంటానికి చాలా బాగుంటుంది. సో దీనికి పాపిడి బిళ్ళ వచ్చింది హెవీగా, ఇయర్ రింగ్స్, ఇది సెట్. ఇందాక మనం మింట్ పింక్లో చూసాం కదండి, సేమ్ డిజైన్ ఇది మంచి మెరూన్లో. ఇలా చిన్న చిన్న కుందన్స్ని, పెద్ద కుందన్స్ని, రకరకాల షేప్స్లో ఉన్న వాటిని చక్కగా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి చేయించిన కుందన్ సెట్. సో ఇది హెవీది, మీరు మీ డ్రెస్ని పట్టి మీ అకేషన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్ నాకు సెట్ కాదు అలా అనుకున్న వాళ్ళకి ఇలా చిన్న స్టడ్ వచ్చేసి కింద హ్యాంగింగ్ వచ్చిందండి. దీనికి కూడా పాపిడి బిళ్ళ వచ్చేసింది. ఇప్పటి వరకు ఓన్లీ బ్రైడ్స్కి అందరికీ వేసుకునేవి చూపించాను కదా, ఇది బ్రైడ్ గ్రూమ్కి అండి. సో బ్రైడల్ వేసుకోవచ్చు, బ్రైడ్ గ్రూమ్ వేసుకోవచ్చు, బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ మదర్ ఎవరైనా వేసుకోవచ్చు. హెవీ సెట్ ఇది. మీరు చూస్తున్నట్లు పైనంతా క్రిస్టల్స్ తోటి 6 లైన్స్ వచ్చేసింది. దానికి ఇయర్ రింగ్స్, దానికి పెద్ద పెండెంట్, చాలా పెద్ద పెండెంట్ అండి ఇది. సో మీకు బ్రైడ్ గ్రూమ్కి తను వేసుకున్న షరారాకి, ఎథనిక్ వేర్కి ప్రాపర్గా యూజ్ అయ్యే సెట్. ఈ ఎపిసోడ్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయని నేను ప్రైజెస్ చెప్పట్లేదండి. సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, డీటెయిల్స్ మొత్తం నేను మీకు చెప్తాను. ఇవన్నీ కూడా ప్యూర్ కుందన్స్ అండి. మీరు చుట్టూత లైన్ చూసి మీకు అర్థమైపోతుంది. గ్రీన్ కలర్ తోటి లైన్ కనిపిస్తుంది కదా, ప్యూర్ కుందన్స్. క్రిస్టల్స్ కూడా మంచి క్వాలిటీ. మనం వాడే బీడ్స్ కానీ ఇవి కానీ, ఇది కూడా అంతే అండి. మీరు వేరే కలర్లో కావాలి అంటే చెప్పండి, చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారు. కాకపోతే మినిమం 1 మంత్ పడుతుంది. మన ఎపిసోడ్లో లాస్ట్ సెట్ అండి ఇది. ఇందాక గ్రీన్లో చూశారు కదా, ఇది మంచి మెరూన్లో. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ సింపుల్గానే వచ్చినాయి. సేమ్ లాకెట్ కూడా ఇలాగే పెద్దగా వచ్చింది. ఈ ఎపిసోడ్లో ఏ సెట్ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. అలాగే మీకు ఏదైనా స్పెసిఫికేషన్ తోటి కావాలి అంటే, మెరూన్ ప్లేస్లో బ్లాక్ కావాలి అలా అంటే మెసేజ్ చేయండి, మనం డిస్కస్ చేసుకుని సాధ్యమైతే 1 మంత్లో నేను చేసిస్తాను. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.